రమణ సమూహ రమణాచల బంధువులు అందరికీ కృతజ్ఞతలు. అష్టావక్ర గీత. శరీరాన్ని తనదిగా భావించేవాడు కానీ, మోక్షం కావాలనే కోరిక ఉన్నవాడు కానీ జ్ఞాని కాడు, యోగి కాడు. కేవలం బాధామయ జీవి మాత్రమే. కర్త భోక్త భావాలు కలిసి అహంకారం అవుతుంది. ఈ అహంకారము రాజ్యమేలుతున్నంతకాలం ఆత్మానుభవం కలుగజాలదు. నేను ఆత్మను అన్వేషించే సాధకుడు అనే భావము కానీ, నాకు ఆత్మానుభవం వచ్చిందని అనుకోవటం కానీ అహంకారపు ఊహలే. ఇటువంటి ఊహలతో అహంకారం మరింత బలపడుతుంది. అహంకారం బలీయమయ్యే కొలది ఆత్మ మరుగున పడిపోతుంది. ఇదే విధంగా శరీరము నేను అనే భావము కానీ, శరీర రక్షణ పోషణ దృష్టి కానీ ఏమాత్రం ఉన్నా ఆ మేరకు అహంకారము పనిచేస్తుంది. అహంకారము పనిచేస్తుంటే ఆత్మానుభవం అసంభవమవుతుంది. నేను ముక్తి కోసం ప్రయత్నిస్తున్నాను అని కానీ, నేను ముక్తుడని అని కానీ అనిపిస్తున్నంతసేపు అహంకారం పనిచేస్తున్నట్లే. ఇది కాక దేనినైనా తనదిగా భావిస్తున్నా ఆఖరికి తన శరీరమైనా సరే మమత్వ రూపంలో అహంకారం ఉందన్నమాటే. ఈ విధంగా అహంకారం మమకారాలు ఏ రూపంలో మిగిలి ఉన్నా సరే రాగద్వేషాల మధ్య నలిగిపోతూ బాధామయ ప్రాపంచిక జీవితం గడపవలసిందే. ఆత్మానుభవం రాదు అని అష్టావక్ర స్పష్టంగా చెబుతున్నారు. అరుణాచల. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.